నోరూరించే ఎర్రటి ఆవకాయ పచ్చడి అండి. ఇది సమ్మర్ కదా, మామిడికాయల సీజన్ కదా, అందరి ఇళ్లలోనూ సంవత్సరం పొడుగు నిల్వ ఉంచే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అన్నదే వీడియో అనమాట. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈ వీడియో చూస్తే కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరేనండి, అంటే ఎప్పుడు పచ్చడి పెట్టని వాళ్ళైనా సరే ఈజీగా పెట్టవచ్చు అనమాట. అన్నీ అట్లా పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను, అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఇక్కడ నేను మామిడికాయలు అయితే ఎక్కువే పచ్చడి పెట్టాను. అయితే మీకు అందరికీ ఈజీగా ఉండాలని చెప్పేసి 2 కేజీల ముక్కల కొలతతోనే చెప్తున్నాను అనమాట. మాకు పిల్లలకి అది పంపించాలి కదా, అందుకనే కొంచెం ఎక్కువ పెడతానండి. కాకపోతే ఇక్కడ మటుకు చాలా కొద్దిదే వీడియో పెడుతున్నాను. మనం కావాలనుకుంది 2 కేజీల ముక్కలే కదా, అందుకని మీడియం సైజు మామిడికాయలు అయితే 6 కాయలు అయితే సరిపోతాయండి. 5, 6 అయితే సరిపోతాయి. కాకపోతే 1, 2 కాయలు ఎక్కువే నానబెట్టుకోవాలన్నమాట. ఒక్కోసారి కొన్ని కట్ చేసేటప్పుడు కొన్ని పండినట్లు ఉంటాయి, అవి తీసేస్తాం కదా, అందుకని 7 కాయలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా మామిడికాయలకైతే ఆ తొడియం దగ్గర కొద్దిగా కట్ చేసి నీళ్ళలో ఉంచాలి. 1 గంట పైన నానబెట్టాలండి. సొన్న అది ఉంటుంది, అప్పుడు దాన్ని రుద్ది కడగాలన్నమాట. చేతితో రుద్ది కడిగితేనే ఆ సొన్న పూర్తిగా పోతుంది. ముందుగా మెంతులు, ఆవాలు, ఉప్పు రెడీ చేసుకోవాలండి. ఉప్పు అయితే ఎండలో పెట్టాలన్నమాట. మెంతులేమో సిమ్లో వేయించాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. అస్సలు మాడకూడదు. మెంతులన్నీ కూడా ఒకే కలర్లో ఉండేటట్లు సిమ్లో వేయిస్తే బాగుంటుంది. ఆ మెంతులు మెత్తగా పొడి పట్టాలండి. ఆవాలు అయితే ఇక్కడ సన్న ఆవాలే పచ్చడికి బాగుంటాయండి, లావు ఆవాలు బాగోవు. ఆవాలు ఎప్పుడైనా సరే కడిగి ఎండలో పోయాలి. ఏదైనా ఒక క్లాత్లో పల్చగా ఆరదీసి ఎండలో పెట్టామంటే ఊరికే ఎండిపోతాయండి. ఆవాలు కడిగి గాలించాలి కూడా అండి. ఒక్కోసారి అయితే మట్టి ఉంటుంది. ఆవాలు కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా గాలించాలి, అవి పోతూ ఉంటాయన్నమాట. మనం మంచినీళ్ళు వడపోసుకునే గరిటె లాంటిది ఉంటుంది కదా, ఆ గరిటెలో పోస్తే అసలు ఆవాలు పోవు. ఈ ఆవాలు అయితే బాగా ఎండనివ్వాలండి, ఎందుకంటే కడిగాం కదా. ఇప్పుడు వాటిని కూడా మెత్తగా పొడిలాగా చేయాలి. ఆవపిండిలో ఎప్పుడైనా సరేనండి, కొద్దిగైనా సరే ఉప్పు కలపాలి, లేదంటే అది కండ్రెక్కుతుంది అంటారు. అదో రకమైన టేస్ట్ వస్తుందండి, అందుకని ఉప్పు అయితే మస్ట్ అండ్ షుడ్గా కలపాలి. ఈ మామిడికాయలు అయితే పూర్తిగా తడి అనేది లేకుండా ఆరిపోయాయి కదా, ఇంకా ముక్కలుగా కట్ చేయించాలి. ఇలాంటి కత్తిపేటతో అయితే నీట్గా వస్తాయండి, టెంకలు తెగాలి కదా. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజు మామిడికాయ ముక్కలు అయితే ఈ ఆవకాయకి చాలా బాగుంటుంది. ఈ ముక్కలకి ఉన్న జీడైతే వెంటనే ఊడి వచ్చేస్తుంది, కానీ రేకు లాంటిది ఉంటుంది, అదైతే త్వరగా ఊడదు. చేత్తో గీరి తీయాలన్నమాట. ఇప్పుడేమో క్లాత్తో ముక్కల్ని శుభ్రంగా తుడవాలండి, తేమ ఏమన్నా అంటుకున్న జీడి లాంటిది ఏమీ లేకుండాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ముక్కలైతే పువ్వుల్లాగా ఉండాలండి. ఈ ముక్కలైతే కనీసం 5 గంటలైనా సరే ఆరబెట్టాలండి, నీడలోనే ఫ్యాన్ వేసి ఉంచాలి. ఇలా ఆరబెడితేనే ఈ మామిడికాయ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఈ ముక్కలు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా పక్క పక్కనే పరిచినట్లుగా ఉంచితే చక్కగా ఆరిపోతాయండి. తుడిచిన తర్వాత నేనైతే ముక్కలు కొలుస్తున్నాను. ఇలా కొలిచే దాన్ని అయితే మేము మానిక అంటామండి. అంటే ఇది 2 కేజీలు పడుతుంది అనమాట. ఇక్కడ నేను మామిడి ముక్కలు తీసుకున్నాను, అంటే 2 కేజీల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలండి, పచ్చడి వెల్లుల్లిపాయలు అని వేరే ఉంటాయి కదా పెద్దగా, అవి నేను ఇక్కడ 400 గ్రామ్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. 2 కేజీల ముక్కలకి 300 గ్రాముల నుండి 1/2 కేజీ వరకు కూడా వేసుకోవచ్చు. అవి శుభ్రంగా పొట్టు తీసి వేయాలన్నమాట. వాటిలోనే కొన్ని తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచాలి, రోట్లో దంచేసి ఉంచుకోవాలి రెడీగాను. ఇప్పుడేమో పచ్చడి కలపడానికైతే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో 1 అరసాళ్ళు ఉప్పు వేయాలండి. ఉప్పు అయితే కళ్ళులుప్పు వాడతాను నేను. ఈ కళ్ళులుప్పు అరసాలుడు, అంటే ఈ డబ్బా ఉంది చూసారా, ఈ డబ్బాకి కొంచెం వెల్తిగా అయితే అరసాల్టు కళ్ళులుప్పు, అరసాళ్ళు కారం అండి. కారం కూడా ఇంట్లో పట్టించింది అనమాట. లావుకాయలు ఉంటాయి కదా, ఆ బళ్ళారికాయలు పట్టించినవి. 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతిపిండి అండి. మనం ఆల్రెడీ దోరగా వేయించి మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి కూడా వేయాలి.
కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేయాలన్నమాట ఇందులోనే. ఆ తర్వాత ఏమో 1 టేబుల్ స్పూన్ వరకునేమో పసుపు కలపాలి. ఇవన్నీ కూడా ఈవెన్గా కలిసేటట్లు మంచిగా కలపాలండి చేత్తోనే. నేనైతే పచ్చడి పెట్టేటప్పుడే జాడీలోనే వేస్తాను అనమాట. ఆ జాడీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టి ఉంచాలండి. అలాంటి జాడీలో ముందుగా ఈ కలిపి ఉంచాం కదా కారము, ఉప్పు, ఈ మిక్చర్ అంతా కూడా అదంతా కూడా ఒక గుప్పెడు వరకు అడుగున చల్లాలి. ఆవకాయ పచ్చడికి అయితే సహజంగా శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతారండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అదేనండి, పప్పు నూనె అదే వాడతానమాట. అది 1/2 కేజీ పైన తీసుకున్నాను. ఒక బౌల్లో ఆ ముక్కలన్నీ కూడా ఆ నూనె ఉన్న బౌల్లో వేసి ఆ నూనె ముక్కలకి బాగా కోట్ అయ్యేటట్లు అటు ఇటు కలపాలి. అంటే ముక్క మొత్తం కూడా ఆయిల్ కోట్ అవ్వాలండి. అలా కోట్ అయితేనే ముక్క మెత్తబడకుండా కరుగ్గా ఉంటుంది. అంటే ముక్క చెదరకుండా మెత్తబడకుండా ఉండటాన్ని కరుగ్గా ఉంటుంది అంటారు. ఇలా ఆయిల్లో ముక్కలు పూర్తిగా కలిపిన తర్వాత ఆ ముక్కలో మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీను వాటిలో ఈ ముక్కలు కొద్ది కొద్దిగా వేస్తూ మళ్ళీ ముక్కలకి ఈ కారం అనేది బాగా కోట్ అయ్యేటట్లు బాగా కలపాలండి. ఇప్పుడు ఆ కలిపిన ముక్కలన్నీ కూడా జాడీలో వేయాలి. ఆ జాడీలో వేసేటప్పుడు కూడా కొంచెం వేసిన తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేయాలండి. అంటే గాలి వెళ్లకుండాను. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేయాలన్నమాట. అలా నొక్కుతూ ఆ ముక్కలో జాడీలో పెట్టాలి. ఈ కలిపిన ముక్కలన్నీ కూడా జాడీలో పెట్టిన తర్వాత ఇంకా కాస్త అది ఉప్పు, కారం అన్నీ కలిపిన మిక్చర్ మిగిలి ఉంటుందనుకోండి, అది పైన వేసి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఆ ముక్కలు కోట్ చేసిన నూనె మిగిలి ఉంటే ఆ నూనె కూడా పైన వేసేయాలి. జాడీకి మూత పెట్టేసి రోజు కలపాలండి. అందులో ఇక్కడేమో కళ్ళులుప్పు వేసాం కదా, కళ్ళులుప్పు వేసాం కాబట్టి 3 రోజులు వరుసగా కలిపామంటే ఆ కళ్ళులుప్పు బాగా కరిగిపోతుందండి. అసలు కరగదు అన్న డౌటే అక్కర్లేదు. ఒకవేళ కరగదు అనిపిస్తే ఆ ఉప్పు మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడి కలిపినప్పుడల్లా కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేయాలండి. ఒకేసారి వేయకూడదు నూనె. ఇలా నూనె వేసి మళ్ళీ అడుగు వరకు కలిసేటట్లు కలపాలి. మనం ఏదైనా చిన్న చిన్న సీసాల్లో పెట్టుకున్నా కానీ తర్వాత పెట్టుకోవాలండి. 10 రోజులు 15 రోజుల వరకు కూడా ఇలాగే ఉంచాలి పెట్టిన జాడీలోనే. అంటే ఆ ముక్కకి ఉప్పు, కారం అది ఈవెన్గా పడుతుందన్నమాట. తర్వాత బాగా కలిపి ఇలా సీసాల్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. మనం ఇతర దేశాలకు పంపించాలనుకోండి, ప్యాకింగ్ చేయాలంటే ఇలా పొడుగు సీసాల్లో పెట్టి ప్యాకింగ్ చేయడం అయితే చాలా ఈజీ అండి. పక్కా కొలతలతో ఇలా తడి అది లేకుండా చాలా జాగ్రత్తగా మామిడికాయ పచ్చడి పెట్టామంటే అసలు సంవత్సరం దాటినా కానీ కలర్ మారదండి, ముక్క మెత్తబడదనమాట. ఇలా నూనెలో ఆ ముక్కలు అనేవి ఆ నూనెలో వేసి ముక్కలో కలిపితే మటుకు చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఇది ది బెస్ట్ టిప్ అనమాట. నూనె కోట్ అయితేనే ముక్క గట్టిగా ఉంటుంది, లేకపోతే మెత్తబడిపోతుంది. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఆ పైన నూనె తేలుతూ ఉండాలి. అంగుళం వరకు తేలుతూ ఉంటేనే ఈ మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికైనాను. జనరల్గా నేనైతే అస్సలు ప్లాస్టిక్ కంటైనర్ అనేది వాడనండి. కాకపోతే ఎవరికో పంపించాలని చెప్పేసి అలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను. గాజు సీసాలు కానీ జాడీలు కానీనే బాగుంటాయి మామిడికాయ పచ్చడి కల్లా. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ఇదే స్టైల్లో మామిడికాయ పచ్చడి పెట్టి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. జనరల్గా ఆవకాయ పచ్చడిలో నెయ్యి కలుపుకుని తింటమే తెలుసు కదా అందరికీ, కానీ మేగడ వేసుకుని చూడండి, చాలా బాగుంటుందండి. నెయ్యితోనూ బాగుంటుంది, మేగడతోనూ బాగుంటుంది. నోరూరించే ఈ ఎర్రటి ఆవకాయ మీకు మేగడతో తినటం ఇష్టమా, నెయ్యితో తినటం ఇష్టమా? కామెంట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.